నమస్కారం అండి. దిస్ ఇస్ #you. రాజా సాబ్ సినిమా పార్ట్ 1 నిన్న రిలీజ్ అయింది. సినిమా రివ్యూ అండ్ రేటింగ్స్ గురించి అందరూ మాట్లాడేశారు. చాలా వరకు రేటింగ్స్ చూసుకుంటే చాలా డిసప్పాయింటింగ్‌గా ఉంది. సోషల్ మీడియా అవనండి మొత్తం ట్రెండింగ్ #డిజాస్టర్ రాజా సాబ్ అని నడుస్తుంది. ప్రభాస్ గారి విషయం చూసుకుంటే ఫస్ట్ పాన్ స్టార్ అయిన ప్రభాస్ గారికి ఆయన ఫ్యాన్ క్రేజ్ డిఫరెంట్‌గా ఉంటుంది. జనాలు ఎవరైనా ఆయన ఇష్టపడినోళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన ఏ స్టోరీలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా హీ వోంట్ కిల్ ద స్టోరీ, హీ విల్ డూ జస్టిస్. ఇది 100% పక్కా. రాజాసాబ్ మూవీలో కూడా ప్రభాస్ గారి యాక్షన్ మీద ఎవ్వరూ ఈ రోజు దాకా ఒక కమెంట్ చేయలేకపోతున్నారు. ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ బాగా చేశారు, కానీ పాన్ ఇండియా స్టార్ని తీసుకొచ్చి ఇంత వీక్ స్క్రిప్ట్ రాసిని డైరెక్ట్ చేసిన మారుతి పైన మాత్రం ఫ్యాన్స్ అందరూ పిచ్చి బూతులు తిడుతున్నారు. మనం చూసుకుంటే రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మారుతి మాట్లాడిన మాటలు ఒక రకంగా సంచలనంగా మారినాయి. మనం చూసుకుంటే 1% నచ్చకపోయినా నా ఇంటికి రండి అన్న స్టేట్మెంట్ మారుతి చేశాడు. ఈ స్టేట్మెంట్ని ఫ్యాన్స్ చాలా గట్టిగా తీసుకున్నారు. అందరూ కూడా విల్లా నెంబర్ 17 అనే అడ్రస్ నాకు చెప్పడం ఇష్టం లేదు, హౌస్ అడ్రస్ ఒకటి, ఆఫీస్ అడ్రస్ దగ్గరికి జనాలు వెళ్ళి డైరెక్ట్గా మారుతితో మాట్లాడి తర్వాత ఇస్తాము బయటలని చెప్పి ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. యూజువల్గా ఏ ఫిలిం రిలీజ్ అయినా కూడా ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళ అభిమాన హీరో గురించి సినిమా పర్వాలేదు బాగుందని చెప్తారు, కానీ ఫ్యాన్స్ కూడా కూర్చుని 2.5 గంటలు ఏం చూసావు మాకు అర్థం కావట్లేదు, చాలామంది సెకండ్ హాఫ్లో నిద్రపోయారు, అసలు ఇలాంటి సినిమా తీస్తాడా అని చెప్పి అనరాని మాటలు, వినలేని మాటలు డైరెక్టర్ మారుతి పైన మాత్రం సంధిస్తున్నారు. ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే పీపుల్స్ మీడియా కంపెనీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఆయన కూడా బడ్జెట్కి ఎక్కడా వెనకాడకుండా 400 నుంచి 450 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రొడ్యూసర్ చాలా హెల్దీ ప్రొడ్యూసర్. ఫిలిం హీరో హీ హాజ్ అల్టిమేట్ స్టార్డమ్. ప్రభాస్ గారికి టికెట్ రేట్లు ఏమైనా హైక్ ఉన్నాయంటే తెలంగాణలో హైప్ కూడా లేదు, 300 రూపీస్ టికెటే నడుస్తుంది. ఇంత ఫెసిలిటేట్ అయినా కూడా రాజాసాబ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇది ఒక హారర్ కామెడీ మూవీగా తీసుకొచ్చి ప్రభాస్ లాంటి స్ట్రేచర్ హీరోని తీసుకొచ్చి ఇలాంటి ఫిల్మ్లో పెట్టి చెత్త కథని, చెత్త డైలాగ్స్ని, చెత్త డైరెక్షన్ని ఎగ్జిక్యూట్ చేసిన మారుతిని ఎవరు స్పేర్ చేయట్లేదు. అంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఉంటాయి. చాలామంది ఈ సినిమా కంటే రెబెల్ చాలా బాగుందని కూడా ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. ఫ్యాన్ బైట్స్ వింటుంటే మాత్రం ఒక్కొక్కరికి ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి. రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ఇంటి దగ్గరికి వెళ్దామని చెప్పి అందరూ వెళ్తే అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది, తోసివేయబడుతున్నారు ఫ్యాన్స్ అందరూ, లోపలికి రానివ్వట్లేదు. అండ్ 24 గంటలు అయిపోయింది రాజాసాబ్ రిలీజ్ అయ్యి, ఇంటర్నెట్ మొత్తం డిజాస్టర్ రాజాసాబ్ #, నడుస్తున్న మారుతి బయటకు వచ్చి మాట్లాడడానికి నిరాకరిస్తున్నాడు. ఎక్కడ కనపడి కూడా కనపట్లేదు. ఈ సినిమాకి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫెయిల్యూర్ ఎవరిదంటే కేవలం మారుతిదే. తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు అని అంటారు, కానీ అక్కడంత పవర్ఫుల్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సిచ్యువేషన్ కానీ ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఒక ప్లెయిన్ సబ్జెక్టు, లిటరలీ ఒక వేస్ట్ స్క్రిప్ట్ని తీసుకొచ్చి దాంట్లో తమన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదంటే అతను మాత్రం ఎంత కొడతాడు? తమన్కి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూసుకుంటే కనుక అన్ని ఫిలిమ్స్కి అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందని వస్తుంది, కానీ ఈ ఫిలింలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగాలేదని చెప్పి అందరూ అంటున్నారు. నాకు అదే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత బాగోపడానికి కారణం ఇట్స్ అ వెరీ వీక్ స్క్రిప్ట్. డైరెక్షన్ పరమ చెత్తగా ఉంది సినిమాకి. ఎంతమంది ఎన్ని రివ్యూలు వేసినా కూడా 1 ఇస్తారు, 1.5 ఇస్తున్నారు తప్ప 2.5, 3 ఇచ్చిన దాఖలాలు రాజాసాబ్కి ఎక్కడా లేవు. దీంట్లో హీరో ప్రభాస్ గారి మీద అందరికీ పాజిటివ్ ఇంప్రెషన్ పోరవుతుంది తప్ప మారుతిని ఎవరు స్పేర్ చేయట్లేదు. సో ఇంత రష్ జరుగుతుంది, ఈ ఫ్యాన్స్ అందరూ ఓపెన్గా వచ్చి ఖండిస్తున్న తరుణంలో మారుతి మిస్సింగ్, ఎక్కడా కనపట్లేదు డైరెక్టర్ మారుతి. అండ్ ఇదంతా కాకుండా సినిమాలో చాలా సీన్లు లేపేశారు. లేపేయటం వల్ల కూడా సినిమా అంత ఇంపాక్ట్ లేదని కూడా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అసలు ఎడిటింగ్ అనేది పరమ వర్స్ట్గా ఉంది ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇలాంటి వర్స్ట్ ఎడిటింగ్ తీసుకొచ్చేసి సినిమాని తీసి ప్రభాస్ గారి ఇమేజ్ని ఎంత పాడు చేయాలో అంత పాడు చేశాడు మారుతి. లిటరలీ ఇంత డిజాస్టర్ ఎవరూ చూడలేదు. యూజువల్గా రాజాసాబ్ హిట్ అయిపోతున్న టాక్ ప్రీ రిలీజ్ చాలా ఉంది తప్ప పోస్ట్ రిలీజ్ చూస్తే మాత్రం నో. అప్పటికే చాలామంది బయట అంటున్నారు మారుతి లాంటి డైరెక్టర్కి ప్రభాస్ గారు డేట్స్ ఇవ్వడం చాలా తప్పు చేశారని చెప్పి. ఎందుకంటే ఆయనకు ఒక లెవెల్ ఆఫ్ స్టార్డమ్ ఉంది. మారుతికి అంత ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది ప్రభాస్ గారు లాంటి హీరోస్ని హ్యాండిల్ చేయడానికి. కానీ మారుతి డైరెక్ట్గా వెళ్ళిపోయి ప్రభాస్ గారిని ఆయనకున్న మంచితనంతో ఆయన ఒప్పుకోవడం వల్ల ఈరోజు #డిజాస్టర్ రాజాసాబ్ ఇంటర్నెట్లో ట్రెండ్ అయిపోతుంది. విజువల్ గ్రాండియర్ ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి స్కోప్ ఉంటుంది. అసలు విజువల్సే పరమ చెత్తగా ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ మాత్రం ఎంత కొడతారు? ప్రొడ్యూసర్ ఎంత ఫ్రీగా ఖర్చు పెట్టినా లాభం ఏముంది? ఈరోజు డిజాస్టర్ టాక్, ఇంత సీరియస్ డిజాస్టర్ టాక్ నడిచిన తర్వాత ఎంత వెకేషన్లో ఈ సినిమా చూద్దామన్నా
ఖచ్చితంగా వీళ్ళు పెట్టిన పెట్టుబడులకు మాత్రం డబ్బులు రానే రావు. ఇంకా ఫస్ట్ డే కలెక్షన్స్, సెకండ్ డే కలెక్షన్స్ అని రిలీజ్ అవ్వలేదు. ఆయనతో తాటిపైన కూడా రివ్యూ చేస్తాం. బట్ ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ మూమెంట్. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ పాన్ స్టార్ అయిన ప్రభాస్ ఈరోజు మొత్తం వరల్డ్లో ఆయనకున్న రెప్యుటేషన్ వేరు, ఆయనకున్న ఇమేజ్ వేరు, చరిష్మా వేరు. అలాంటి ప్రభాస్ని తీసుకొచ్చి మారుతి ఈరోజు చేసిన ఒక ఫిలిం ఆయన కెరియర్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక చిహ్నంగా ఉంది. అండ్ ఫ్యాన్స్ మారుతి పైన విపరీతంగా కోపంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మారుతి అడ్రస్ చెప్పేస్తున్నారు. ప్రతి బయటలో మాట్లాడేటప్పుడు మారుతి అడ్రస్ చెప్తున్నారు, అతని ఇంటికి వెళ్తా ఉంటున్నారు, అతను మాత్రం కనపట్లేదు. ఇట్ లుక్స్ లైక్ ఇది మారుతి కెరియర్కి ఒక క్లోజర్ పాయింట్ లాగా కనిపిస్తుంది. ఇతన్ని నమ్మి ఇంకొక పెద్ద హీరో స్క్రిప్ట్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు, బడా ప్రొడ్యూసర్లు రావాలంటే ఆలోచిస్తారు. ఎట్ ద సేమ్ టైం రాజాసాబ్ పార్ట్ 2 ఉంటుందా అంటే ఉండకపోవచ్చు మోస్ట్లీ. ఇంత నెగిటివిటీ బ్రీడ్ అయిన తర్వాత హూ నోస్ సిచ్యువేషన్స్ ఎలా అవుతాయో. సో మీరందరూ కూడా డైరెక్టర్ మారుతి పైన మీ ఒపీనియన్స్ ఏంటి? అండ్ ఇలా మాయమైపోవటం 1% నచ్చకపోయినా నా ఇంటికి వచ్చి అడగండి అని చెప్పి సవాల్ ఇచ్చిన మారుతి ఈరోజు మిస్సింగ్లో ఉంటాయని మీరందరూ ఎలా చూస్తారు? కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.